హలో గైస్, వెల్కమ్ టు స్పార్క్. సో ఈరోజు మనం చూసేద్దాం ఈ అసైన్మెంట్ ఎలాగ ఉండదు. ఫస్ట్ ఆ అగ్రీ దగ్గర కొట్టి స్టార్ట్ అనేటువంటిది నొక్కాలి. అది నొక్కిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ నొక్కి నెక్స్ట్ నొక్కితే ఇక్కడ మనకి మొత్తం 7 ఆప్షన్స్ ఉంటాయి గైస్. స్ట్రాంగ్లీ డిసగ్రీ నుంచి స్ట్రాంగ్లీ అగ్రీ దాకా ఉంటాయి. సో మొత్తం 54 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ ఆమ్ క్విక్ టు అడ్జస్ట్ మై హాబీస్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ ప్రొసీడెడ్ ద రిజల్ట్. సో అలా చూసి సో ఇక్కడ 54 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, అది క్వశ్చన్. మనం వీటిలో ఏదో ఒకటి ఫ్రమ్ మై స్ట్రాంగ్లీ డిసగ్రీ నుంచి అగ్రీ దాకా సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐ బీయింగ్ విత్ ద పర్సన్ హూ మేక్స్ ద ఫైనల్ డెసిషన్. సో ఇక్కడ మనకి ఇష్టమే కాబట్టి నాకు స్ట్రైట్లీ అగ్రీ అనేటువంటిది పెట్టేసాం. అలాగ మెల్లగా ఇప్పుడు వేరే క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఏముంది, ఐ యాక్టివ్లీ సీక్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. ఇలాంటి వాటిలో మనం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం కాబట్టి సో దీనికి మనం స్ట్రాంగ్లీ అగ్రీ పెడుతున్నాం. ఇప్పుడు మనం కాగ్నిటివ్ రౌండ్కి వచ్చాం. ఇది మనకేంటంటే ఎలిమినేషన్ రౌండ్ గైస్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది న్యూమరికల్ రౌండ్ అనమాట. మనం నెంబర్స్ని లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి సెలెక్ట్ చేయాలి. మొత్తం 28 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఇలా చేసుకోవాలి. ఎలిమినేషన్ రౌండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. సో గైస్ ఇప్పుడు మనము రాకెట్ మూన్ది ఆడేద్దాము. ఇది చూపిస్తా పండి. ఇప్పుడు స్టార్ట్ టెస్ట్ నొక్కామంటే మనకి ఇలా వస్తాయి గైస్. సో దీన్ని ఇప్పుడు రాకెట్ నుంచి మూన్కి పార్ట్ చేయాలి. ఇది 5 minutes టైం ఉండిద్ది. మన స్పార్కే ఇది మొత్తం చేసింది చూడండి, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కనుక ఇది నొక్కితే వెళ్ళిద్ది. సో ఇది 3x3, దీని నెక్స్ట్ 4x4, ఇది కూడా మొత్తం యాక్టివ్లో ఉంటుంది మనకి చూడండి. సో దీని తర్వాత రౌండ్కి మనం వెళ్దాము పండి. సో గాయస్ ఇప్పుడు మనము కాగ్నిటివ్ రౌండ్లో థర్డ్ దాంట్లో ఉన్నాం. అదేంటంటే డోర్ మేజ్. మనకు మధ్యలో వాల్స్ వస్తూ ఉంటాయి. మన క్యారెక్టర్ని కీ దగ్గర నుంచి వాల్ దాకా తీసుకుపోవాలి. సో ఇప్పుడు చూసేద్దాం పండి. అండ్ లెట్స్ గో. సో ఇక్కడ మనకి కీ ఉంది, ఇక్కడ వాల్ ఉంది. మనకు మొత్తం 5 minutes ఆఫ్ టైం ఉండేది. సో ఈ మధ్యలో డోర్స్ అనేటువంటివి ఉంటాయి గైస్. మనం ఏంటంటే సారీ, మనము ఈ డోర్ని ఈ ముందు కీని తీసుకొని వాల్కి తగలుకొని డోర్కి వెళ్ళాలి. సో చూద్దాం. ఇది యారోస్తే సో వాల్ తగిలితే మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో వెళ్తున్నాం. సో కీ తీసుకుందాం. ఇప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళాలి. అది సో ఇలా ఉంటుంది గైస్ మనకి ఈ రౌండ్. ఇది ఏ రౌండ్ అంటే డోర్ మేజ్. ఇది కాగ్నిటివ్ రౌండ్ థర్డ్ది. సో ఈ మూడింటిని కలిపి ఇది ఏంటంటే మనకి ఎలిమినేషన్ రౌండ్. నాన్ ఎలిమినేషన్ అయితే కాదు, బిహేవియర్ ర్యాంక్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఇట్ గైస్. సో ఇది దీన్ని 4x4 మ్యాట్రిక్స్లోకి వచ్చింది. సో మనకి ఇది ఇలా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే టెక్నికల్ రౌండ్. లెట్స్ గో. సో గైస్ ఇది ఇప్పుడు టెక్నికల్ రౌండ్. ఇక్కడ మనకి మొత్తం 45 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 45 minutes టైం ఉంటుంది. అలానే ఇక్కడ మనకి ఈ సెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేద్దాం పదండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఆఫ్టర్ స్వాపింగ్ ద ఆపరేటర్స్. ఏ అనేటువంటి 10, బి 5 అయిందనమాట. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ అనేటువంటిది ఎంత అయింది, 15 అయింది. బి ఈక్వల్ టు 5 అయింది. సో వాల్యూ ఆఫ్ బి అంట ఏ మైనస్ బి 5, 10 వాల్యూ ఆఫ్ బి. దట్స్ ఇట్. సో విచ్ ఓఎస్ఐ లేయర్ మేనేజెస్ అండ్ మెయింటైన్స్ డైలాగ్ ఆఫ్టర్ బిట్వీన్ అప్లికేషన్స్. సో ఇది మనకి అంత తెలియదు గైస్ నెట్వర్కింగ్ గురించి. సో ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టేద్దాం. సెక్షన్ అది విచ్ ఫ్యూచర్ యాడ్స్ ఏ ఫెయింట్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ బిహైండ్ ఎ డాక్యుమెంట్. సో అది మనకి తెలుసు కదా, ఏది వాటర్ మార్క్. సో అది పెట్టేసి అలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఇలా 45 క్వశ్చన్స్ ఉంటాయి, 45 minutes ఉంటాయి. ఇది మన టెక్నికల్ రౌండ్. సో గైస్ ఇప్పుడు మనకి ఇది కోడింగ్ రౌండ్. ఇక్కడ 60 క్వశ్చన్స్, 60 minutes ఉంటాయి. మనకి 3 మాడ్యూల్స్ ఉంటాయి గైస్. ఒకటేమో డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. సో 3 మాడ్యూల్స్ ఉంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది డేటాబేస్ కానీ ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూడండి, ఇది బ్యాక్ ఎండ్ క్వశ్చన్. అండ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మనకి మళ్ళీ ఏముంటాయంటే 3 ఉంటాయి. HTML, CSS ఇది. సో ఈ 50 క్వశ్చన్స్తో దీన్ని సాల్వ్ చేసి మనం సబ్మిట్ కొడితే మనది అయిపోద్ది. సో స్పార్క్ సొల్యూషన్స్ చాలా కష్టపడి మన డెవలపర్స్ చేశారు గైస్. ఇది ఈ మాడ్ టెస్ట్ని అందరూ యూస్ చేసుకోండి. దట్స్ ఇట్. బై బాయ్.